యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. ప్రవచన విభాగపు అధ్యయనంలో యెహెజ్కేలు గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం. అత్యద్భుతమైన దర్శనాలను పొందిన యెహెజ్కేలు యొక్క సందేశాల్లో 37వ అధ్యాయములోని దృశ్యం ఒక గొప్ప దర్శనమై ఉంది. ఈ దర్శనం అనేకమైన ఎండిపోయిన ఎముకల్ని గూర్చినదై ఉంది. భయంకరమైన అద్భుతమైన సంగతులు అనే శీర్షిక యెహెజ్కేలు దర్శన సందేశాలకు సరిగ్గా సరిపోయింది. 37వ అధ్యాయములోని సందేశం నిజంగా మనకు ఎంతో ప్రీతిపాత్రమైన సందేశమయ్యుంది. ఇది ఎంతో అద్భుతమైన సందేశమని మరోసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ప్రవక్త ఎముకలకు ప్రసంగిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకు వచ్చాను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రంపించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసం పొదిగి చర్మము మీమీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను. అప్పుడాయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకాజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. యెహెజ్కేలు పెద్ద ప్రవక్తల్లో ఒకడు అనబడమేగాక దేవుని ప్రజలు చెరలో ఉన్నట్టి ఆ ప్రత్యేక సమయములో పరిచర్య జరిగించాడు. బబులోను దండయాత్ర ప్రారంభమైన నాట నుండి దపదపాలుగా దశదశలుగా వారు చెరగొని పోబడడం 20 సంవత్సరాల కాలపరిధిలో జరిగింది. బబులోనీయులు యెరూషలేమును జయించడం ప్రారంభించిన అప్పటి నుండి యిర్మీయా ప్రకటిస్తూ వచ్చాడు. ఇక దానియేలు 14 సంవత్సరాల బాలుడిగా బబులోనుకు కొనుపోబడ్డాడు. తర్వాత 9 ఏండ్లకు యెహెజ్కేలు 25 సంవత్సరాల వాడిగా తీసుకుపోబడ్డాడు. దానియేలు అప్పటి ప్రపంచ ప్రఖ్యాత నొందిన నెబుకద్నెజరు రాజా సౌధములో అద్భుతమైన పరిచర్య జరిగించాడు. ఈ విషయం దీని తర్వాత ప్రసారాల్లో మనం వింటాం.
నెబుకద్నెజరు, బెల్షెజరు, మాదీయుడైన దర్యావేషు, పారసిక రాజైన కోరెషుల కాలములో దానియేలు జీవించాడు. దానియేలు పరిచర్య రాజుల ఎదుట జరిగింది. యెహెజ్కేలు తన సాటి ఖైదీల మధ్య బహు కష్టతరమైన సేవ చేశాడు. రష్యాలోని సైబీరియాలో క్రీస్తునందలి విశ్వాసం నిమిత్తం ఖైదు చేయబడిన విశ్వాసుల మధ్య బహుధైర్యంగా సేవ చేసిన సంఘ కాపరుల వలె యెహెజ్కేలు చెరలోని తన ప్రజల మధ్య బహు కష్టతరమైన సేవ జరిగించాడు. ఆత్మీయంగా మరణించిన యోధా ప్రజలకు ప్రకటించే గొప్ప సవాలును యెహెజ్కేలు ఎదుర్కొన్నాడు. విగ్రహారాధన పాపానికి ప్రతిఫలంగా దేవుని తీర్పుగా వారు బబులోను దాస్యానికి అప్పగింపబడ్డారు. సమాధి యాత్ర లాంటి బబులోను ప్రయాణం వారిలో ఎంతమాత్రమూ ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగించలేదు. వారి ఆధ్యాత్మిక స్థాయి ఎల్లవేళలా ఉండవలసిన దానికి దిగువలోనే ఉంది. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా తన ప్రజలు ప్రవచన ప్రత్యక్షత దర్శనము లేకుండా ఉండడానికి దేవుడిష్టపడక తమ చెరసాల అనుభవములో యెహెజ్కేలును పంపి వారిని సందర్శించాడు. 37వ అధ్యాయములో దేవుడు యెహెజ్కేలుకు చూపించిన లోయలోని ఎముకల వలె ఇశ్రాయేలు ప్రజలు ఎండిన ఆత్మీయ స్థితిని లేక చచ్చిన స్థితిని కలిగి ఉన్నారు. ఈ ఎముకలు బ్రతుకగలవా అని దేవుడు ప్రవక్తను అడుగుతూ ఉన్నాడు. ఈ రీతిగానే దేవుడు ప్రవక్తలందరికీ సవాలునిచ్చాడు. ఏలియాను, యిర్మీయాను వారి పరిచర్య యొక్క ప్రత్యేక సందర్భాల్లో నీవు చూస్తూ ఉన్నదేమిటి అని అడిగాడు. యెహెజ్కేలును ఇవి బ్రతుకగలవా అని అడిగినప్పుడు అతడు నాకు విశ్వాసముంది, ఇవి తప్పక బ్రతుకగలవు అని చెప్పలేదు. గాని ప్రభువా, అవి బ్రతుకుతాయో లేదో నీకే తెలుసు అన్నాడు. ఎందుకంటే అవి బ్రతుకగలవు అన్న నమ్మకం, విశ్వాసం లేదు గనుకనే అతడు ఎక్కువగా మాట్లాడలేదు. అప్పుడే దేవుడతనికి ఒక దర్శనాన్నిచ్చాడు. ఆ సమయములోనే అతడు దేవుని నుండి ఒక అనుభవం పొందాడు. దేవుడు యెహెజ్కేలును ప్రవచింపుమని ఆజ్ఞాపించాడు. యెహెజ్కేలు లోయలోని ఎముకల మధ్య ప్రవచించడం ప్రారంభించిన కొంతసేపటికి వాటిలో గడగడమనే శబ్దముతో ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనడం ప్రారంభించి అస్థిపంజరాల సమూహం తయారైంది. వాటికి కండరాలు గాని మాంసం గాని రాలేదు. ఈ దృశ్యం వారి సగటు ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగా వాటికి కండరాలు, మాంసం, చర్మం ఏర్పడి ప్రాణం లేకపోవడంతో శవాల సభ తయారయ్యింది. ఈనాడు మన ఆత్మీయ స్థితి, మన సభలు, మన సంఘాలు అస్థిపంజరాలు, శవాల దశల్లో కూడా ఉంటూ ఉన్నాయి. అయితే క్రీస్తునందలి మృతులు లేతురని చెప్పబడిన ప్రకారం మనము ఈ స్థితి నుండి పునరుజ్జీవితులం కావాలి. అస్థిపంజరాలు, శవాల సైన్యం తయారైనప్పటికీ ఇవి బ్రతుకగలవా అనే ప్రశ్నకు యెహెజ్కేలు దగ్గర సమాధానం లేదు. తిరిగి దేవుడు అతనికి వాటిలోనికి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ జీవాత్మ అనగా పరిశుద్ధాత్మయే. బైబిల్ అంతటిలో ఇదొక గొప్ప విషయమై ఉంది. ప్రవక్త గొప్ప అసాధ్యమును తలపెడుతూ ఉన్నాడు. మనుషులకు సాధ్యము కానిది దేవునికి సాధ్యమే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడు కాకుండా దేవుని ఆత్మచే ప్రభావితుడు కాక బలపరచబడని వాడైతే అట్టివాడు ఏది తలపెట్టినా అసాధ్యమే కాగలదు. ఈ విధంగా యెహెజ్కేలు జీవాత్మ కొరకు ప్రవచించగా అతడి ప్రయత్నం సాధ్యపరచబడింది. అప్పటి వరకు ప్రాణము లేక పడి ఉన్న ఆ దేహాలన్నీ సజీవమైన మహాసైన్యంగా నిలిచాయి. ఈ విధంగా ఇవి బ్రతుకగలవా అని దేవుడడిగిన ప్రశ్న ఏమంటే 70 సంవత్సరాలుగా చెరలో ఉన్న తన ప్రజలు తిరిగి రాగలరా అనంటే ఏమో అన్నట్టి యెహెజ్కేలు యొక్క సందిగ్ధావస్థలో దేవుడతనికి దర్శనమిచ్చాడు. ఆ ఎముకలు, శవాలు బ్రతికేటట్టు అతని ప్రవచనాన్ని అభిషేకిస్తూ జీవాత్మ వచ్చినప్పుడు వారు బ్రతికి లేచారు.
యెహెజ్కేలు పొందిన దర్శన సారాంశమేమిటంటే, నేను మిమ్మల్ని చెరసాల అనుభవం నుండి విడిపించగలను, మరియు విడిపిస్తాను, నడిపిస్తాను అని దేవుడంటూ ఉన్నాడు. వారిని తమ స్వదేశానికి తీసుకుని వెళ్ళి వారిని అభివృద్ధి పరుస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఎండిన ఎముకల దర్శనములోని సందేశమిదే. అయితే ఇది మానవ వ్యక్తిగత జీవితాలకు ఏ విధంగా అన్వయింపబడనయుంది? యెహెజ్కేలు కాలములోని దేవుని పని ఏమిటంటే, చెరలోనున్న దేవుని ప్రజల విడుదల. నేటి మన దినాల్లో దేవుని పని ఏమిటంటే, సజీవుడైన క్రీస్తు తన సంఘాన్ని కడుతూ ఉండగా నశిస్తున్న ఆత్మలు దేవుని సంఘములో చేర్చబడాలి. ఆ విధంగా చేర్చబడిన వారికి తగినంత ఆత్మీయ జీవము వారికి ఉండకపోవచ్చు. రెండవదిగా, లోయలోని ఎముకలు అనేకం, అవి బహుగా ఎండిపోయాయి, సంఖ్యలోనూ ఎక్కువగానే ఉన్నాయి. ఎండడం అనేది కూడా తీవ్రంగానే ఉంది. ఈ విధంగా ఈనాడు నేటి ప్రపంచ జనాభా 6 బిలియన్లకు పైగా ఉంటూ అనేకులు ప్రభువుని ఎరుగక నశించిన స్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుని ఆత్మచే మార్చబడి పరిశుద్ధాత్మతోటి జీవితాన్ని జీవించడమనే సత్యం ఎంతమందికి తెలుసు అంటే బహు కొద్దిమందికే. ఎముకలు చాలా చాలా ఉన్నాయి, అవి బాగా ఎండిపోయాయి. వింటున్న నీవు ఎండిన ఎముకల్లో ఒకటిగానా, లేక ప్రాణం లేనట్ట? ఈ దృశ్యాల్లో నీవెక్కడ ఉన్నావు? దేవుడు నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వగోరుతున్నాడు. నశిస్తున్న ప్రజల కొరకైన పరిచర్య 2 విధాలుగా ఉంది. అది ఏమంటే, 1 విజ్ఞాపన ప్రార్థన, 2 సువార్త ప్రకటన. ఈ 2 పరిచర్యలు పాపులను రక్షణలోనికి నడిపిస్తాయి, దేవుని సంఘములో భాగస్థులుగా చేస్తాయి. ప్రార్థన, సువార్త ప్రకటన అనే ఈ రెండింటి కలయిక ఎంతో శక్తివంతమైనది. జీవాత్మ వచ్చినట్లుగా ఎముకలకు ప్రవచించుమనే యెహెజ్కేలుకు ఇవ్వబడిన ఆజ్ఞలో ప్రార్థన, ప్రకటన అనే 2 ఇమిడి ఉన్నాయి. సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ సువార్తను శక్తివంతం చేసేది, అభిషేకించేది పరిశుద్ధాత్మయే. ఈ విధంగా సువార్త చెప్పేవారు, వినేవారు ఇద్దరూ ఒకటే. ఆహారం ఎక్కడ ఉంటుందో ఒక భిక్షగాడు మరొక భిక్షగాడికి చెప్పినట్టే, సువార్తను ఎరిగిన వారు తెలియని వారికి చెప్పడం కూడా అలాంటిదే. ప్రార్థన, వాక్య ప్రకటన, వీటి యొక్క సమకాలీన స్థితిని అర్థం చేసుకుందాం. ఈ 2 ఏ విధంగా ప్రాముఖ్యమైనవై ఒకదానికొకటి సమాన స్థాయిలో ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం ప్రారంభ అధ్యాయాల్లో ఆత్మ సంబంధమైన ఐక్యత విశ్వాసుల్లోనూ శిష్యుల్లోనూ ఎంతగానో అభివృద్ధి చెంది ఉండడం మనం చూస్తాం. వారు తమ ఆస్తి ఐశ్వర్యాలను కూడా ఇతరులతో పంచుకొని కలసికట్టుగా భోంచేసేవారు. ప్రతి ఒక్కరూ తమకున్న దాన్ని ప్రక్కవారితో పంచుకున్నారు. అయితే శిష్యులకు ఈ బాధ్యత ఎక్కువైపోయినప్పుడు వారు దేవుని వాక్యం ప్రకటించడం మాని ఆహారం పంచిపెట్టడం ముఖ్యం కాదని తలంచి 7 పర్యవేక్షకులను ఈ పనికి నియమించారు. అపోస్తలులుగా ప్రార్థన, వాక్య పరిచర్యకు తమ్మును తాము అప్పగించుకున్న శిష్యుల నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యెహెజ్కేలు కూడా ప్రార్థనకు, ప్రకటనకు ఈ రెండింటికి ముఖ్య స్థానమిచ్చాడు. ప్రార్థన లేకుండా ఊరికే చెబుతూ ఉండడం కంటే ప్రార్థనాపూర్వకంగా సువార్తను అందించినప్పుడు మంచి ఫలితం మనకు దొరుకుతుంది. పౌలు ఏథెన్స్కు వెళ్ళి అక్కడి జ్ఞానులకు తగినట్లుగా మానవ జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, మాటల ప్రావీణ్యతను ఉపయోగించి సువార్త ప్రకటించినప్పటికీ వారిలో పెద్దగా కార్యం జరగలేదు. ఏథెన్సు నుండి కొరింథుకు వెళ్ళి యేసు ప్రభు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు అనే సత్యాన్ని బహు సామాన్యమైన విధానములో ప్రకటించినప్పుడు వారిలో గొప్ప అద్భుతం జరిగింది. కొరింథు వారు దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. మరికొందరైతే ఇట్టి సువార్తకు, సువార్త ప్రకటనకు వెర్రితనమని పేరు పెట్టారు. సామాన్యమైన విధానములో ప్రకటించబడిన సువార్తను ఎవరైతే నమ్ముతారో అట్టివారి జీవితాలను మార్చే గొప్ప శక్తిగా సువార్త వారి జీవితాల్లో పనిచేస్తుంది. పౌలు ఇట్టి గొప్ప వాక్య పరిచర్యను
కొరింథులో జరిగించిన దానికి 600 సంవత్సరాలకు పూర్వమే యెహెజ్కేలు చెరలో ఉన్న దేవుని ప్రజలకు ప్రకటించాడు. నిర్జీవమై ఎండిన స్థితిలోనున్న వారికి వాక్యం వినిపించినప్పుడు ఏమైనా ఫలితం ఉండగలదో లేదో కూడా నిశ్చయంగా చెప్పలేని స్థితిలో యెహెజ్కేలు కనిపిస్తూ ఉన్నాడు. ఎముకలకు బోధిస్తూ జీవాత్మ కొరకు కూడా బోధించవలసిన 2 ప్రాముఖ్యమైన పనుల్లో ఉన్నాడు. ఈ విధంగా ప్రభువును గూర్చిన సువార్తను తెలియజేసే సమయం అంతటిలో కూడా కార్యం చేయగల పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు కూడా దేవుని వైపు మనం చూడాలి. అప్పుడే ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. 37వ అధ్యాయములోని యెహెజ్కేలు యొక్క దర్శన సత్యాలు మన వ్యక్తిగత జీవితాలకు ఏ విధంగా అన్వయింపబడగలవో గత పాఠములో కొంతవరకు మనం తెలుసుకున్నాం. వీటితో పాటుగా మరికొన్ని అన్వయాలను కూడా ఈ దర్శన సందేశములో నుండి మనము పొందగలిగి ఉన్నాం. దేవుడు తన ప్రవక్తలకిచ్చిన ఆజ్ఞకు, వారు చూపిన విధేయతకు కలుగగల 2 విధాలైన ఫలితాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాల్లో తెలియచేయబడుతూ ఉన్నట్టుగా యెషయా వలె యెహెజ్కేలు కూడా దేవునిలోనికి వస్తూ దేవుని కొరకు బయటికి వెళుతూ ఉన్నాడు. యెషయాకు దేవాలయములో కలిగిన అనుభవం అతడు దేవుని పరిచర్యకు పిలువబడి పంపబడడానికి దోహదపడింది. పాత నిబంధనలోని అనేక మంది దైవజనులు ఈ విధంగా దేవునిలోనికి వచ్చిన అనుభవం ద్వారా దేవుని కొరకు బయటికి వెళ్లిన అనుభవాన్ని కూడా వారు పొందారు. ఎవరికైతే దేవుని కొరకు బయటికి వెళ్లిన విధానం, లోకములోనికి పంపబడిన విధానం సరైనదిగా ఉండదో అట్టివారికి దేవునిలోనికి వచ్చిన అనుభవం కూడా సరిగా లేనట్టే. కొందరికి దేవునిలోనికి తేబడిన అనుభవం ఎంతో సుదీర్ఘమైనదై ఉంటుంది. మోషే 80 సంవత్సరాలు దేవునిలోనికి తేబడుతూ 40 సంవత్సరాలు దేవుని కొరకు లోకములోనికి వెళ్ళినవాడిగా ఉన్నాడు. అతని 40 సంవత్సరాల పరిచర్య కూడా ఎంతో శక్తివంతమైనదై ఉంది. యెహెజ్కేలుకు కలిగిన దర్శనం మొదటిగా సమర్పణకు, రెండవది నెరవేర్పుకు కలిగినదై ఉంది. మొదటి అధ్యాయములోని దర్శనములో యెహెజ్కేలు ఒక చక్రాన్ని చూశాడు. అతడు దేవునిలోనికి రావడం అనే అనుభవానికి ఆ దర్శనం సంబంధించబడి ఉంది. ఇక దైవజనులు, ప్రవక్తలకు దేవుడిచ్చిన దర్శనాలు ఒకరికి వేరుగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఇంచుమించు సమానంగా ఉంటూ ఉన్నాయి. దేవుని కొరకు వెళ్లడం అనేది దేవునితో కలిసి వెళ్లడం ద్వారానే మంచి ఫలితాలను పొందుతూ వచ్చింది. యెహెజ్కేలు మొదటి అధ్యాయములోని దర్శనం అతని కొరకైనట్టి దర్శనమై ఉంది. దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారని సొలొమోను తెలియజేశాడు. మరి ముఖ్యంగా ఆత్మీయ నాయకులకు దర్శనం ఎంతో ముఖ్య అవసరంగా ఉంది. యెహెజ్కేలు యొక్క ప్రవచన పరిచర్యలో ప్రజలు దర్శనాన్ని కోల్పోయారు. తద్వారా వారి పట్టణాన్ని, మందిరాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధనను అంతటినీ కోల్పోయారు. అయితే ఇట్టి పరిస్థితిలో యెహెజ్కేలు 4 విధాలుగా దేవుని దర్శనాన్ని పొందాడు. దేవుని వాక్కు ప్రత్యక్షత, దేవుని హస్త ప్రభావము లేక దేవుని హస్తం యొక్క శక్తి, ఆకాశము తెరువుబడి దేవుని మహిమ కనపరచబడడం, యెహెజ్కేలుకు కనబడిన దేవుని మహిమ 4 జీవులలో చక్రం వంటి దానిలోను కనిపించింది. ఈ విషయాలు వివరణ కూడా అందనంత గొప్పవై ఉన్నాయి. తన ప్రజలు నశించకుండా కాపాడబడడానికి యెహెజ్కేలుకు ఇవ్వబడింది. ఈ గొప్ప దర్శనం కష్టతరమైన అట్టి దినాల్లో యెహెజ్కేలు పరిచర్య చేయడానికి సహాయపడింది. అసాధారణమైన ఆ దినాలలో యెహెజ్కేలుకు అట్టి అసాధారణ దర్శనం కలిగింది. ఆ చక్రం వంటి దానిలోని జీవులు, కన్నులు మొదలైన విషయాలన్నీ మనకు ఎన్నో విషయాలను, సత్యాలను తెలియజేస్తూ ఉన్నాయి. దీనిలోని కన్నులు సమస్తమును ఎరిగిన దేవుని యొక్క సర్వజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాయి. ఇక యెహెజ్కేలు గొప్ప ప్రవక్తలందరిలో ఒకడై ఉన్నాడు. దేవునిలోని తమ పరిచర్య, సమర్పణ, దర్శనం, నెరవేర్పు నొందిన ప్రవక్తలందరూ గొప్పవారై ఉన్నారు. యెహెజ్కేలు తెలియజేసిన రీతిగా యోధా బబులోను చెర నుండి విడుదల పొందింది.
ఇక ఈ చెర మరియు చెర నుండి విడుదల అను వాటిలోని అన్వయం ఏమిటంటే, వింటున్న నీవు ఆత్మ సంబంధంగా బంధింపబడి లేక పాపం వలన స్వాతంత్ర్యం లేక ఉన్నట్లయితే దేవుని తీర్పు ఉగ్రత అనుభవిస్తూ ఉన్నట్టు నీవు తెలుసుకొనగలిగితే, యిర్మీయా ప్రవక్త చెప్పిన రీతిగా దేవుడు మనలను ప్రేమించుట మానడు గనుక తిరిగి నిన్ను సరిదిద్ది సరికొత్త పాత్రగా చేయనుద్దేశించిన ప్రకారం నీవు మార్చబడడానికి ప్రార్థించుట ద్వారా ఆయనకు అప్పగించుకునుమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు, యెషయా, యిర్మీయా మొదలైన ప్రవక్తలందరి ప్రవచనాల సారాంశం ఇదే. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని యోహాను సువార్తలో వ్రాయబడిన ప్రభు మాటల ప్రకారం మోషే నుండి యెహెజ్కేలు వరకు ప్రభువుకు మనకు మధ్య ఉండగల వ్యక్తిగత సంబంధాన్ని గురించి మాట్లాడారు. ప్రభు లేకుండా మనం ఏమి చేయలేం, మనము లేకుండా ప్రభు కూడా ఏమి చేయడు. తీగవయున్న నీ ద్వారా ఎట్టి ఫలము లేకపోతే అట్టి జీవితం వ్యర్థమై ఎండిపోయి అగ్నికి అప్పగించబడుతుంది. అసలు ద్రాక్ష తీగ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఫలించడమే. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ద్రాక్ష తీగె సందేశం ఇవ్వబడింది. ఇక యుగాంతానికి సంబంధించిన అనేక విషయాలు వ్రాయబడి ఉన్న ఈ గ్రంథాన్ని నీవు చదువుతూ ఉండగా నీ మనోనేత్రాలు తిరుగుబడినట్లు పరిశుద్ధాత్మ సహాయము కోరుకోవలసిందిగా ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. ద్రాక్షవల్లే అయిన యేసు క్రీస్తుతో మీరు ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఆయనలో ఉన్నారా లేక ఆయనకు వెలుపల దూరంగా ఉన్నారో ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఫలించే తీగగా జీవించడానికి మిమ్ములను మీరు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమామయుడువైన మా పరమతండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా శ్రోతలందరూ మీలో నిలిచి ఉంటూ మరెక్కువగా ఫలించడానికి, బహుగా ఫలించడానికి, మీకు మహిమను తీసుకుని రావడానికి ఫలించే తీగులుగా ఆశీర్వదించమని, ఫలించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము మా శ్రోతలు అందరికీ అనుగ్రహించుమని ప్రత్యేకంగా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. లేవలేని స్థితిలో వారి వారి బలహీనతలతో బాధపడుతున్న శ్రోతలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీలో ఉన్న విశ్వాసమును బట్టి మా ప్రియులను స్వస్థపరిచి మీ నామ మహిమ కొరకు మా శ్రోతలను లేపుమని, వారి ఆయుష్కాలమును మీ చిత్తానుసారంగా పొడిగించుమని, ఈ ప్రత్యేక ధ్యానాలు మా శ్రోతలకు మిక్కిలి ఉజ్జీవమును, శక్తిని, ఆత్మ నడిపింపును ఇవ్వడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.